ఇచ్చిన ఈ యొక్క ఆదివారం రోజున బట్టి ఆయన సన్నిధిలో ఉండి మనమందరం కూడా ఆయన స్తుతించుకుని ఆయన మహిమపరుచుకుని అదృష్టం దేవుడు మనకి ఇచ్చాడు పిల్లరా. అందరూ బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఒక అద్భుతమైన పాఠాన్ని ఈ రోజాన్ని మనం నేర్చుకుందాం పిల్లరా. నీ ప్రార్థన శక్తి నీకు తెలుసా అనే అంశం మీద ఒక అద్భుతమైన వాక్యాన్ని చదువుకుంటూ ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం పిల్లరా. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయనంటండి. ప్రభువులకు ప్రియమైన దేవుని పిల్లరా, శ్రమలు మనకు వచ్చాయని కుంగిపోకూడదు, బాధలు వచ్చాయని మనం అలసిపోకూడదు పిల్లరా. శ్రమలు మన మంచికే. శ్రమ వచ్చిందంటే మనల్ని మేలుకొలుపుతుందని అర్థం పిల్లరా. శ్రమ వల్ల మనం మరింత ప్రార్థన శక్తిలోకి వెళ్తాం, మరింత భక్తిగా ఉంటాం, మరింత విశ్వాసంగా ఉంటాం. అందుకే శ్రమ వచ్చిందంటే ఈ శ్రమ మనల్ని పుచ్చుతుంది, వెలుగు చేస్తుంది పిల్లరా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్ష అంటండి. ఏంటంట? శ్రమ అంట ఓర్పును తీసుకురావాలంటండి. మనలో ఉన్న శ్రమ ఏం చేద్దంట? ఓర్పు పట్టడం కోసం వచ్చింది శ్రమ. మనకు శ్రమ వచ్చిందంటే చాలామంది ఓర్చుకోలేదు. ఎవరి ఆ బాధలో ఏమో మాట్లాడుతూ ఉంటారు, అవిశ్వాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దేవుడు మనకు ముందుగా ఈ మాటలు రాయించాడు. శ్రమ ఓర్పు పరీక్షను తీసుకొస్తుంది అంటారు కదా. ఏమండి, మన దేవుడు శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు మనం ఏం చేయాలంట? ఓర్పుగా ఉండాలంట. శ్రమ వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓర్పు పట్టాలి. ఆ ఓర్పు పట్టడం వల్ల దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడేమో, మనం ఇంకా దేవుళ్ళు ముందుకు వెళ్ళడం కోసం దేవుడు మనల్ని ఇంకా మరి సత్య మార్గంలో నడిపిస్తానికి, మనల్ని ఇంకా విశ్వాసంలో తీసుకువెళ్ళడానికి దేవుడు మనకి ఈ శ్రమలు ఇచ్చాడేమో. దేవుడు ఈ శ్రమలో నుంచి మనల్ని బయటికి తీసుకొస్తాడు అని మరింత విశ్వాసంగా మనము ప్రార్థన చేయగలుగుతారా. ఆ యొక్క శ్రమ వెనకాలే మేలు దాగి ఉంటుందని వాక్యం చెప్తుంది. అందుకే చెప్తాడు, చూడండి ఎంత బాగుందో. శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ తీసుకొస్తుందంటండి. పరీక్ష తీసుకొద్దంటమ్మా, నిరీక్షణ తీసుకొద్దంట అని ఎదిగి శ్రమల యందు మనం అతిశయపడుదుము అని చెప్తున్నాడండి. శ్రమల యందు ఏం కావాలంట? అతిశయపడుదుము. శ్రమ వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది అంటే మన విశ్వాసంలో మరింత ముందుకు వెళ్ళాలనుకుంటారా. ఇంకా చెప్తున్నాడు చూడండి. ఇంకా ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంటున్నారా. దేవుని కోసం ఎదురు చూపు, ఈ విశ్వాసము, ఈ ప్రార్థన పట్టుదల పిల్లరా మనల్ని మరింత ముందుకు తీసుకువెళ్తుందంట. ఇది సిగ్గుపరచబడదంట. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదంట పిల్లరా. అదే మార్కు సువార్తలో 9వ అధ్యాయము 29వ వచనంలో ఒక మంచి మాట చెప్తున్నాడు. చూడండి ఎంత బాగుంటుంది ఆ మాట. ఒక అబ్బాయికి దెయ్యం పట్టుకుని, ఆ దెయ్యం పట్టుకున్నప్పుడల్లా ఈ అబ్బాయికి ఏమవుతుందంటే ఫిట్స్ కింద వచ్చి కింద పడిపోయి నొగరకెక్కేస్తాడనమాట. ఆ ఫిట్స్ కింద వచ్చినప్పుడు అనేక మంది అనుకుంటారు చచ్చిపోవడం ఇంకేం లేదు అనుకునేవారు అనమాట. అంత బలహీన పడిపోయేవాడు అనమాట. ఏంటంటే అమ్మాది ఆ దెయ్యం పట్టుకున్నప్పుడు ఏమయ్యేదంట, ఆ అబ్బాయికి ఫిట్స్ కింద వచ్చేసేదట. ఆ ఫిట్స్ కింద వచ్చేసి పడిపోయినప్పుడు ఆ అబ్బాయి చచ్చిపోయాడు అనుకునేవాడు. అంటే అంత నీరస పడిపోయేవాడు, అంత బలహీనత పడిపోయాడు. అప్పుడు ఆ యొక్క తండ్రి, ఆ కుమారుని యొక్క తండ్రి ఎవరైతే దెయ్యం పట్టుకుందో అతని తండ్రి యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి వచ్చి, నా బిడ్డకి ఇలాగ దెయ్యం పట్టుకొని ఇలా వాతం కింద వచ్చేస్తుంది అన్నప్పుడు శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తారు పిల్లరా. శిష్యులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన
చేసినప్పటికీ కూడా ప్రతిఫలం లేకుండా ఉంటుంది. ఆ దెయ్యము వెళ్ళదు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి అప్పుడు జరిగిన సందర్భం చెప్తాడు అనమాట. చూడండి ఎంత బాగుందన్నమాట. మార్కు సువార్త 9వ అధ్యాయము 29వ వచనం. అందుకు ఆయన చెప్తున్నాడు అనమాట. శిష్యులు అడుగుతారు, ప్రభువా మేము ప్రార్థన చేశాం కదా, మేము ప్రార్థన చేసినా కానీ ఎందుకు వెళ్ళదు ప్రభువా అంటే, అప్పుడు ప్రభు అన్నాడు, ఎంతకాలం నేను మీతో ఉంటానయ్యా, విశ్వాసం లేని ప్రార్థన చేస్తున్నారు మీరు, మీ ప్రార్థనలు ఏం లేదంట. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో పిల్లరా విశ్వాసం లేదు. దేవుడు అనేటప్పటికీ, ప్రార్థన అనేటప్పటికీ మనుషులు ఏమవుతుందమ్మా, అవిశ్వాసం, అజాగ్రత్త. చూసారా, ప్రార్థన అనేటప్పటికీ మనుషులు ఏమవుతుంది, అజాగ్రత్త. ఆలోచించండి. ఎవరి ఇక ఈ పక్కన ప్రతి ఒక్కరికి 25 కేజీలు బియ్యం వెళ్తున్నారండి అనేటప్పటికీ ఈ పక్కన వాళ్ళందరూ కూడా వాళ్ళ పరుగులు వెళ్ళిపోతారు. ఎక్కడికి? 20 కేజీలు రైస్ ఇస్తున్నారు, గవర్నమెంట్ వారు పండగకి ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు అనేటప్పటికీ అందరూ ఎన్ని పనులు ఉన్నా కానీ వరుసగా లైన్ ఎట్టేస్తారు. చూడండి జనం ఎక్కడికి, ఏదన్నా ఇస్తున్నారు అనేటప్పటికి, పండగ ప్యాకేజ్ ఇస్తున్నారు, లేదా కోటా రైస్ ఇస్తున్నారు, లేదా కోటా కార్డులు రాస్తున్నారు కొత్త వాళ్ళు అనేటప్పటికి జనం లైన్లుగా ఉంటారండి. ప్రార్థన అనేటప్పటికి ఏటో ఈ అశ్రద్ధ నాకు అర్థమవుతున్నారా? ఏమండి, ప్రభు అప్పుడు శిష్యులతో కూడా అదే మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి ఇక్కడ, మీరు ఎంతకాలం విశ్వాసం లేని ప్రార్థనలు చేస్తారు, ఎంతకాలం మీ ప్రార్థనలో విశ్వాసం లేదు, పట్టు లేదు అని ప్రభు శిష్యుల్ని మందలిస్తున్నాడు పిల్లరా. అప్పుడు అయ్యా మా ప్రార్థనలో ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం, ఆ అబ్బాయిని మేము ఎందుకు బాగు చేయలేకపోయామని ఈ శిష్యులు అడుగుతున్నప్పుడు ప్రభు ఒక అద్భుతమైన మాటను చెప్తున్నాడు వాళ్ళకి. ఏంటో తెలుసా, ఈరోజు క్రైస్తవ బిడ్డలందరికీ కావాల్సింది ఏంటయ్యా అంటే, ఆ మాటలో ప్రభు చెప్పిన మాటలో పరమార్థం చూడండి ఎంత బాగుందో. 28వ వచనం. 28వ వచనమ్మా. ఆయన ఇంట్లోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతముగా ఆయన అడిగిరంట. అందుకు ఆయన ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనదని వదిలిపోవుట అసాధ్యమని చెబుతున్నాడండి. ప్రార్థన వల్లనే తప్ప అలాంటి భయంకరమైన శాతాను వదిలిపోదు. అది ఎలా ఉండదంట, అది పట్టుకున్నప్పుడంట ఆ అబ్బాయికి పిచ్చికలు వచ్చేసిందంట, నొగర్లు కక్కేసేవాడంట. ఏమంటే అక్కడ పుట్టినోట్లో ఉన్న కింద 2 దాంట్లో చూడండి, కింద లాస్ట్లో పుట్టినోట్లో ఉండదు 2 అని వస్తుంది. ఉపవాస ప్రార్థన వల్లనే తప్ప మరి దేని వలన కాదు అని చెప్పి రాయబడి ఉంది. అంటే ప్రార్థన, ఏ ప్రార్థన అది? ఉపవాస ప్రార్థన. ఈరోజు అనేక మంది బిడ్డలు ఉపవాసాలు ఉంటున్నారు, మంచిదే. ఏమండి, కోడి మాసం కూర తినవండి, అట్టుపళ్ళు తినవండి, మంచిదే ఇవన్నీ. మరి వీటితో పాటు మనం ఇంకోటి మర్చిపోతున్నాం. ఏంటమ్మా మర్చిపోయేది ఏంటి అంటే, విశ్వాసము కలిగిన ప్రార్థన. ఉపవాసం ఉండటం మంచిదే, ఆ ఉపవాసం ఏముండాలి మళ్ళీ ఏమా, ఉపవాసంలో విశ్వాసం కలిసి ఉండాలి. ఆలోచించండి, సైకిల్ చైన్ లాంటిది భక్తి. సైకిల్ చైన్ ఉంటుంది చూసారా, ఆ సైకిల్ చైన్ ఎప్పుడైతే తెగిందో ఆ సైకిల్ ముందుకి వెళ్ళదు. ఆ 2 చక్రాలను ఎదరగా తీసుకెళ్ళేది ఏంటయ్యా అంటే సైకిల్ చైను. అలాగా నువ్వు చేసే ఈ యొక్క ప్రార్థన జీవితం ముందుకు వెళ్ళాలంటే ప్రార్థన చేయాలి, ప్రార్థనలో నీవు ఉపవాసం ఉండాలి, ఉపవాసంలో నువ్వేం చేయాలి, విశ్వాసంగా ఉండాలి. చూడండి, అందుకే ముందుగా చదువుమాట శ్రమలోనంట ఏముండాలంట, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ తీసుకొస్తుందంట పిల్లరా. అంటే ఏం కావాలి, మనం ప్రార్థన చేసేటప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇంట్లో పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం కావాలంట, శ్రమ వచ్చినప్పుడు ముందు ఓర్పు కావాలంట. ఈ ఓర్పు నిన్ను పరీక్షిస్తుందని అర్థం చేసుకోవాలి. 3వదిగా
శ్రమ ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ ఇస్తుందంట. నీవు ఎప్పుడైతే ప్రార్థనలో దేవునికి ఆనుకుని ఉంటావో, విశ్వాసంగా ఉంటావో, ఆ ప్రార్థన నీ ప్రార్థన నీకు ఆయుధంగా మారిపోతే, నీ ప్రార్థన నీకు శక్తిగా మారిపోతే, నీ ప్రార్థన నువ్వు చేసే ప్రార్థన, ఉపవాస ప్రార్థన నిన్ను సిగ్గుపరచనివ్వదంట పిల్లరా. చూసారా ఎంత బాగుందో? నువ్వు చేసే ఉపవాస ప్రార్థన, నువ్వు చేసిన విశ్వాసం కలిగిన ప్రార్థన, ఆ ప్రార్థన నిన్ను సిగ్గుపరచనివ్వదంట. చూడండి ఎంత బాగుందన్నమాట. అలాగే ఇక్కడ చెప్తున్నాడు దేవుడు, ప్రార్థన చేసేటప్పుడు నువ్వు చేసే ఉపవాస ప్రార్థనలో విశ్వాసం ఉండాలి, పట్టుదల ఉండాలి, ఓర్పు ఉండాలి పిల్లరా. ఆలోచించండి, అలాంటి ప్రార్థనలో క్రైస్తవ జీవితంలో అవసరం. క్రైస్తవ బిడ్డలకు అవసరం. ఏదో ఉపవాసం చేశాను, పొద్దు నుంచి సాయంత్రం ఒక రోజు వెళ్ళిపోయింది అన్నట్లుగా కాకుండా, నువ్వు చేసే ప్రార్థనలో దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రార్థన జీవితం నీకు సహవాసం కలిగి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఏకాంతంగా నీ గదిలోకి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి? నలుగురు చూసేటట్లుగాను. ఏమండి, మనం ఉపవాసం ఉన్నప్పుడు ముఖాలు వికారంగా పెట్టేసి నేను ఎలా ఉపవాసం ఉన్నానని నలుగురు తెలిసేటట్లుగా మనం ఉండకూడదని వాక్యం చెబుతుంది. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు నీ రహస్యం ఉందని తండ్రికి రహస్యముగా నువ్వు ప్రార్థన చేసుకోవాలని ఉంటాయి. నువ్వు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవడం ఉంది. చాలామంది ఉపవాస ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు ఒక ఉపవాసం ఉన్నా, ఇద్దరు ఉపవాసం ఉన్నా అన్నము కూర వండుతూ మానేస్తారు. చూడండి, అలా ఉండకూడదు పిల్లరా. అన్నము కూర వండుతూ మానకూడదు. మన వంతు భోజనం ఎప్పటిలాగానే భోజనం వండి ఆ భోజనం మనం మానేసిన ఆ వంతు పేదవారికి, లేని వారికి, ఇంటి పక్కన ముసలి వారికి, మరి భిక్షమెత్తుకునే వారు ఇంటికి వచ్చినప్పుడు అలాంటి వారికి మనము దానం చేయాలి. ఒకటి భోజనం దానం చేయాలి, వస్త్రాలు అంటే వస్త్రం దానం చేయాలి. ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు పిల్లరా మన కష్టార్జితం కూడా మనం ఇవ్వాలి. అలాంటి ఉపవాసాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మొదటిగా మన ప్రార్థన ఏముండాలి? పట్టుదల ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఏమండి, శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు. దేవుడు ఉన్నాడనే బలం కలిగి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థనలో పట్టుదల ఉండాలి పిల్లల. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 6వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. కీర్తన గ్రంథము 107వ అధ్యాయం 6వ వచనం. వారు అందరూ కూడా చూడండి అమ్మా, బైబిల్ ఉన్నవారు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము 6వ వచనం. వారు కష్టకాలమందు ఎప్పుడు మొదలు పెడతారమ్మా? ఇందాక మీరు చెప్పారు కదా, శ్రమల యందు ఓర్పు, పరీక్ష నిరీక్షణ ఇస్తుంది. అలాంటి ప్రార్థన మనల్ని సిగ్గుపరచదు అని చెప్పాం. ఇప్పుడు వారు కష్టకాలం అందండి. ఎప్పుడు ప్రార్థన ఎక్కువ, మనుషులు ఎప్పుడు ఎక్కువ ప్రార్థన ఉంటారు? కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు. మీకు ఫస్ట్గా నేను చెప్తున్నమాట అదే. శ్రమ వచ్చిందంటే మనల్ని పుచ్చుతుంది. ఆ శ్రమ మనల్ని మరింత ప్రార్థనా పరులుగా, మరింత విశ్వాసులుగా మారుస్తుంది పిల్లరా. చూడండి, నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. బంగారాన్ని అగ్ని అనే కొలిమిలో, ఎక్కడ బంగారాన్ని అగ్ని అనే కొలిమిలో వేసి కాల్చితే ఆ బంగారానికి ఉన్న మలినం పోతాయి. ఎప్పుడు? అగ్నిలో వేసి కాల్చినప్పుడు. అగ్ని అంటే మన పొలం పొయ్యి కాదు. బంగారాన్ని కాల్చే అగ్ని ఎలా ఉంటుందంటే కొలిమి అంటారు దాన్ని. కంసాల దగ్గర ఉన్నది ఏంటన్నది కొలిమి. ఆ కొలిమిలో వేసి కాల్చే ఆ అగ్ని చాలా వేడిగా ఉంటుంది పిల్లరా. పొలాల పొయ్యి మీద వచ్చే వేడి వేరు, కంసాల వారి దగ్గర ఉన్న వేడి, ఆ పొయ్యి వేడి వేరు. ఆ వేడికి ఆ బంగారం ఏమవుతుందంటే కరిగిపోతాయి. ఆ కరిగినప్పుడు ఆ బంగారానికి ఉన్న మలినం అంతా ఏమైపోతే పోతాయి. అదే క్రైస్తవ జీవితంలో దేవుడు చెబుతున్న మాట కంటే అగ్ని అనే కొలిమి ఈ శ్రమతో పోలుస్తున్నాడు అనమాట. అగ్ని అనే కొలిమిలో అంటే శ్రమల్లో నిన్ను కాల్చినప్పుడు ఈ శ్రమ రావడం వల్ల నువ్వు మరింత ప్రార్థనలో శక్తివంతంగా మారుతావు. నీకున్న మలినం అంటే పాపం అనే మలినాన్ని నీవు దూరం చేసుకుంటావు, దేవునికి దగ్గరగా ఉంటావు.
చూడండి ఎంత బాగుంది ఈ మాట. ఏమండి ఫస్ట్ చదువుకున్నట్లుగా శ్రమ పరీక్ష నిరీక్షణ అంటే చూడండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ అంట. ఈ పరీక్ష నిరీక్షణ కలిగిన తర్వాత పిల్లరా ఏమండి అలాంటి ప్రార్థన మనల్ని సిగ్గుపరచదంటండి. ఎలాగ మనకు వచ్చిందంటే శ్రమ మనల్ని గుచ్చుతుంది. అదే దేవుడు యొక్క కీర్తన గ్రంథం అంటాడు చూడండి, వారు కష్టకాలమందు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎప్పుడు మొర్ర పెడతారు మనుషులు? ఎక్కువ క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు మొర్ర పెడతారమ్మా? కన్నీళ్లు కార్చుకుంటూ. ఏమండి గదిలోకి వెళ్ళి బుక్క పెట్టి ఏడ్చేది ఎప్పుడయ్యా అంటే కష్టకాలమందు. ఇప్పుడు కష్టకాలం మనిషికి మంచిదా కాదా? ఇప్పుడు చెప్పండి. శ్రమ మనిషికి వచ్చిందంటే, క్రైస్తవ బిడ్డలకు వచ్చిందంటే అది మనల్ని మరింతగా ప్రార్థనలోకి నడిపిస్తుంది, మరింత విశ్వాసంగా మనల్ని మారుస్తుంది. బంగారాన్ని కొలిమిలో వేసి కాలితే మరింత చక్కగా మెరుగుగా మారదు బంగారం. అలాగే మన దేవుడు మెరుగు పెట్టడం కోసం, విశ్వాసం అనే మెరుగు కోసం మనకి శ్రమలు వస్తున్నాయి పిల్లరా. అందుకే అంటాడు, మీకు కష్టం వచ్చిందని కృంగిపోవద్దు, బాధ వచ్చిందని చింతించొద్దు. ఇక్కడ చూడండి ఎంత బాగుంది. వారు కష్టకాలమందు, కీర్తన గ్రంథము 107:6 వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి. చూడండి ఎంత బాగుందండి మాట. అసలు ఎంత బాగుంది చూడండి. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. చూడండి ఎంత బాగుందో. ఏమండి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనకు కష్టం వచ్చిందని, మనకు బాధ వచ్చిందని మనం గంటల తరబడి మన స్నేహితులతో, మనకి ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో మనం చెప్పుకున్నాం అనుకోండి, మనం ఏదో రకంగా లోకంగా మాట్లాడతారు. మనకి ఎంత బంధువులు అవనండి, సొంత నాన్నవనంటే, సొంత అమ్మైనా సరే, నాన్న నా బాధ ఇది అని నువ్వు ఇంటికి ఇంకొక ఇంటిదానం అయిన తర్వాత ఏమండి నీ సంసారం నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ బంధువులు చెప్పినా, నీ చుట్టాలు చెప్పినా నీ బాధలో వాళ్ళు నీ బాధనే తీర్చలేరు. నీ కష్టాలు, నీ కన్నీళ్ళు వాళ్ళు తొడవరు. కానీ సైన్యములకు అధిపత్య యెహోవా దేవుడికి మొర్రపెట్టు అని వాక్యం చెప్తుందండి. అబ్బా ఎంత బాగుంది చూడండి ఈ మాట. అసలు ఏమంటే దావీదు మహారాజు గారు అనుభవాల్లో నుంచి తీసుకొచ్చిన బంగారం అండి మాట. దావీదు గారు మహారాజు గారు ఆయన అనుభవాల్లో నుంచి తీసుకొచ్చిన ముత్యములండి మాట అండి ఇది. అసలు ఏమండి మహాభక్తులండి, నీతిమంతులు, ప్రవక్తలు వాళ్ళ జీవితంలో జరిగిన అనుభవాలను తీసుకొచ్చి మన ముందు పెట్టారండి. చూడండి ఏమండి దేవుడు అనేటప్పటికి నిర్లక్ష్యం ఉండకూడదండి. ప్రార్థన అనేటప్పటికి నిర్లక్ష్యం ఉండకూడదు. అదే నీకు అలవాటైపోతూ ఉంటుంది. ఇక అందుకే అన్నాడు దేవుడు, నీకు శ్రమ వచ్చిందంటే ఆ శ్రమలో నీకున్న మలినం పోవాలి. బంగారాన్ని కొలిమి వేసి కాల్చి ఎలాగైతే మెరుగుగా మారుతుందో అలా నువ్వు ఉపవాస ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఉపవాస ప్రార్థన చేస్తే ఏమండి దెయ్యం పట్టుకున్న అబ్బాయి కింద పడిపోయి ఫిట్స్ వచ్చేసి కొట్టేసుకునేవాడంట, వాతం వచ్చేసి కొట్టేసుకుని నొగరకెక్కేసేవాడంట. అప్పుడు అతను వచ్చాడు, అయ్యా నా బిడ్డ ఇలా అయిపోయాడు అయ్యా అని అడిగి ప్రభు ప్రార్థన చేశాడు. శిష్యులు అడుగుతున్నారు, అయ్యా మేము ఎంత ప్రార్థన చేసినా కానీ ఆ దెయ్యం వదలలేదేంటయ్యా అని ఏకాంతంగా ప్రభుని అడిగినప్పుడు అన్నాడు, ఉపవాస ప్రార్థనకి ఇంత శక్తి ఉంది. మీరు ఉపవాస ప్రార్థన చేసి ఇలాంటి శక్తిని పొందుకోండి. అప్పుడు మీరు ప్రభుని ఏది అడిగినా మీ పరలోకమందున్న తండ్రి ఏమడిగినా మీకు చేస్తాడు. ఆలోచించండి, యేసు క్రీస్తు ప్రభు యొక్క నామంలో తండ్రిని మనం అడగాల ప్రార్థన చేసి. ఆలోచించండి, మన ప్రార్థన మన సిన్సియారిటీగా ఉండాలి. దేవుని ముందు ఎలా ఉండాలమ్మా? సిన్సియారిటీగా ఉండాలి. మనం చేసే పనుల్లో ఉపవాసం ఉన్నప్పుడు ఎదటవాడికి సహాయం చేసేలాగా మనం ఉండాలి. ఎవరన్నా లేని వాళ్ళు మన ఇంటికి వస్తే ఏమంటే మనం ఎలా అన్నం వండుకోలేదండి మేము ఉపవాసమండి అని చెయ్యి ఒప్పుకూడదు. మనం వండుకున్న అన్నం, మనం వంతు అన్నం వాళ్ళకే పెట్టాలి. వస్త్రహీనులు వస్తే, బట్టలు లేని వారు వస్తే మనకున్న మంచి బట్టలు, ఎందుకు పనికిరాని బట్టలు కాదు, మసికొట్టులండి కాదు, బయట పాడేసి బట్టలు కాదు, మంచి ఇవ్వాలండి. మంచి బట్టలు ఇవ్వాలి ఎవరన్నా వస్తే. ఆలోచించండి, లేని వారు ఎవరైనా ఉంటే, ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆర్థికంగా
వాళ్ళు ఎవరైనా ఆపదలో ఉంటే ఆర్థికంగా మనం ఏం చేయాలి? సహాయం చేయాలి పిల్లరా. అలాంటి ఉపవాసం దేవుడికి ఇష్టము. ఆయన అంటున్నాడు, వారి కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. చూసారా, ఎంత ఆపదల్లో ఉన్నా, ఏమండి, ఎంత దుఃఖంలో ఉన్నా, ఎంత ఇబ్బందుల్లో ఉన్నా పిల్లరా, దేవునికి మనం మొరపెడితే వెంటనే మనకి దేవుడు జవాబిస్తాడండి. ఆయన అంటాడు, ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించెను. ఎంత బాగుంది చూడండి మాట. ఆపదల్లోంచి ఎవరు విడిపిస్తారు మనల్ని? స్నేహితులా, బంధువులా? ఆలోచించండి. ఇంటి పక్కన ఉన్నవాళ్ళ? కాదు కాదు కాదు. ఎవడి? రాజులు నమ్ముట కంటే, మనుషులు నమ్ముట కంటే సైన్యములకు అధిపతియగు యెహోవా నమ్ముట శ్రేష్టమండి బాబు. ఆయన నమ్ముకోండి. మీ ఉపవాసాల యొక్క రోజులు, మీరు ఫాస్టింగ్ ఉన్న ఈ రోజులు ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవునితో సహవాసం కలిగి ఉండండి పిల్లరా. ప్రార్థన జీవితంలో ఉండండి. గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోండి, వాక్యం చదవండి, ఏమండి, చక్కగా పాటలు పాడుతూ దేవుళ్ళు ఇంకా బలపడండి పిల్లరా.